అంటే ఇక్కడ ఆ పాకిస్తాన్‌తో యుద్ధం గురించి ఆలోచించి కొంచెం సమయం ఇచ్చినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం. కానీ ఈళ్ళు గూడా మన భారతీయులే, నక్సలైట్ వాళ్ళు భారతీయులే. ఎందుకు వాళ్ళతో శాంతి చర్చలకు ఒప్పుకోవట్లేదు? గత ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 2004లో గూడా శాంతి చర్చలకు అనుమతి ఇచ్చింది. వాళ్ళ యొక్క అభిప్రాయాలను, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఏంటి అని చెప్పేసి అడిగే ప్రయత్నం ఎందుకు కనీసం వాళ్ళతో చర్చించడానికి కూడా సిద్ధం కాలేకపోతుంది ఎందుకు బీజేపీ? ఈడ ఏం చెప్పిందంటే మార్చ్ 31 26 ఒక డెడ్ లైన్ ఇచ్చి మీరందరూ లొంగిపోండి అన్నారు. చర్చల గురించి కాదు, ఇంకా వాళ్ళతో చర్చలు లేవు. నేనేమంటున్నా, చర్చలు ఇంకా దేనికి? ఇంకా లొంగిపోమనే చెప్తున్నాం కదా. మీరు జనజీవన స్రవంతిలో కలవండి, మీరు అందరూ జనజీవన స్రవంతిలోకి వచ్చి మీరు ప్రజల మధ్యలో నుండి మాట్లాడండి, దానికి మేము జవాబు చెప్తాం. ప్రజల మధ్యలోకి వచ్చి మీరు ప్రశ్నించండి, దానికి మేము జవాబు చెప్తామంటున్నాం. కానీ నువ్వు మీతోటి మేము చర్చలు పెట్టినామంటే ఇంక నువ్వు నక్సలైట్గా ఆడికి వచ్చినట్టే కదా. నువ్వు లొంగిపోయిరా, మీరందరూ ఎంతమంది ఉన్నారో నక్సలైట్లు అందరూ లొంగిపోయి మీరు ఒక సమూహంగా రండి, చర్చ పెట్టుకుందాం. మీ విధానం ఏంది, మీ సిద్ధాంతం ఏంది, మీరు దేనికోసం ఫైట్ చేస్తున్నారు, మీరు ఏ హక్కుల కోసం అయితే ఫైట్ చేస్తున్నారు అవన్నీ ముందు పెట్టండి, ప్రభుత్వాల ముందు పెట్టండి. ఇగో మేము పలాని ఉన్నాయి. ఆ రోజు మీరు చూసారు మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారి దగ్గర లొంగిపోయినటువంటి వాళ్ళని ఎంత స్వచ్ఛందంగా వాళ్ళని తీసుకొచ్చి నీట్గా వాళ్ళు లొంగిపోయారు. వాళ్ళతో మాట్లాడిపించినాం. సో మాట్లాడిపిస్తాము, వాళ్ళు చెప్తారు మేము ఇదైతే మేము ఈ కాజు కోసం మేము ఇందులోకి పోయినాము, ఈ పోరాటాలు సాగించినాము, మీరు ఇది చేయండి అని చెప్పి తప్పకుండా చేస్తాము. మీరు లొంగిపోయి రమ్మంటున్నాము, మీరు నక్సలైట్గా రమ్మంటలేదు. నక్సలైట్గా మీతో చర్చలు జరపడానికి సిద్ధంగా లేదు కేంద్ర ప్రభుత్వం. మీరు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చి మీరు అడగండి, తప్పకుండా మీరు ప్రతి దాని మీద కొట్లాడొచ్చు, ప్రతి దాని మీద ఫైట్ చేయొచ్చు. దానికి తప్పకుండా జవాబుదారీతనంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మీరు ఆదివాసుల కోసం, ఆదివాసుల హక్కుల కోసం, ఆదివాసుల అభివృద్ధి కోసం మీరు దేనికైనా చర్చకు సిద్ధం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. సో మీరు దేనికోసమైనా ప్రయత్నం చేయండి, కానీ నక్సలైట్గా ఉండడానికైతే వీల్లేదు. ఈ దేశం తీవ్రవాద రహిత దేశంగా ఉండాలి, ఉగ్రవాద రహిత దేశంగా ఉండాలి. ఎందుకంటే తీవ్రవాదంతో చాలా డెవలప్మెంట్కి దూరంగా ఉన్నది. ఇవాళ అడవి ప్రాంతాల పల్లెలన్నీ, మారుమూల పల్లెలన్నీ కూడా డెవలప్మెంట్కి చాలా దూరంలో ఉన్నాయి. సో వాటన్నిటిని డెవలప్మెంట్ చేయాలంటే తీవ్రవాదులు ఉండకూడదు. ఇవాళ ఉగ్రవాదులు మనం కాశ్మీర్ తోటి చర్చలకు ఏం చెప్పాల, కాశ్మీర్ తోటి మనం చర్చలకు ఏం పెట్టలేదు. ఇవాళ కాశ్మీర్లో ఇవాళ పాకిస్తాన్ తోటి చర్చలు ఏం లేవు మనకు. ఇవాళ ఉగ్రవాదులు మన మీద అటాక్ చేస్తే మనం వాళ్ళ మీద అటాక్ చేస్తాం. వీళ్ళు కూడా ఉగ్రవాదం ఎంత దుర్మార్గమైనటువంటిదో తీవ్రవాదం కూడా అంతే దుర్మార్గమైనటువంటిది. ఇవి రెండు సంస్థల వల్ల ఇవాళ దేశం అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి ఇవి రెండు పోయినాయి అనుకోండి, ఇవాళ దేశం చాలా అభివృద్ధిలో వేగంగా పరిగెత్తుతుంది. కాబట్టి ఆ దిశలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నారు. ఓకే అండి. ఇక్కడ